ఏ ఆకర్షణలైనా ముందు అవతల వ్యక్తిలో పడి ఫలించాలంటే ముందు అతడైతే చదును చేయబడాలి, మెత్తన చేయబడాలంటే వేరే మార్గం లేదు, శ్రమయే. ఏదో ఒక రూపేణ ఒకని మనసు నలిగితేనే లైన్లోకి వచ్చేది. కాబట్టి ఆ విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడట. ఇది ఇక్కడ ఈ పాయింట్లో రెండోది స్టార్ట్ అయింది అన్నమాట. అందరినీ ఆకర్షించగల శక్తి కలిగిన దేవుడు అందరిని ఎందుకు ఆకర్షించట్లేదు అంటే, ఉన్న వాళ్ళలో రెండు రకాల గొర్రెలు ఉన్నారు. ఒకటి దేవుని గొర్రెలు, రెండు దేవుని తిరస్కరించిన గొర్రెలు, దేవుణ్ణి కాదన్న గొర్రెలు. ఇక ఈ గొర్రెలు కాదు, మేకలు. అవి చంచల బుద్ధి కలిగినవి. లోకం మేకల గుంపు, సంఘము గొర్రెల గుంపు. అన్నిటిలోంచి డివైడ్ చేసుకుంటున్నాడు. అలా డివైడ్ చేసుకున్న మందంతటిని కూడా ఒక దగ్గర పోగు చేస్తున్నాడు, అదే సంఘము. ఇంకా పిలుస్తున్నాడు, టైం ఇచ్చాడు, ఆకర్షణ చూపిస్తున్నాడు, రారా బాబు అంటున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. వీటితో పాటు దేవుడు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నాడు అంటే శ్రమానుభవం ద్వారా కదులుతారేమో అని. మనం ఏం చేస్తామంటే, ఏమండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం, అయ్యా మా అయ్యా మారట్లేదు దేవా, దర్శించను ఆయన, ఒక్కసారి దర్శించు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. తాగుబోతాడనో లేకపోతే తిరుగుబోతాడనో 2-3 కుంపట్లు పెట్టాడనో ఏదో మొత్తానికి నీ బాధ నీది. ముందు అవి మారటం, ఆ కుంపట్లో ఆ త్రాగుడు తర్వాత సంగతి. ముందు నశించి నరకానికి పోతాడన్న భయం నీకుంది. కాబట్టి అట్లా కాదు నాయన, రక్షింపబడాలి, కాపాడబడాలి, మనోనేత్రాలు వెలిగించబడాలి, ఆత్మ రక్షింపబడాలని నువ్వు గోజాడుతున్నావు. ఎప్పుడైతే ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నావు, వాడు మారే రకం కాదు, వదిలేసే అనడం. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి కోసం, ఒక సమాజం కోసం, ఒక కులం కోసం, ఒక మతస్థుల కోసం, ఒక బంధువర్గం కోసం, ఒక ఇంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, వాళ్ళు దేవుని గురించి ఆలోచించే పరిస్థితులు వాళ్ళకి కల్పించడానికి దేవుడికి కదలటం మొదలు పెడతాడు వారి దగ్గర. అర్థమైందా? ఇలా అనడు, అది సినిమాల్లో జరిగిద్ది. అనగానే వాడు వచ్చి కూర్చుంటాడు లైన్లో. అట్లా చేస్తే అన్ని రోబోలు, అట్లా చేయడు. ఆ వ్యక్తి ఏ విధంగా దేవుని గురించి ఆలోచించే పొజిషన్ ఉంటుందో ఆ పరిస్థితులు వానికి వచ్చేటట్టు చేస్తాడు. మన ప్రార్థనా ఫలం. ఇలా దేవుడు కదలాలంటే కూడా ప్రార్థన చేయాలి మనం. మన ప్రార్థనను ఆధారంగా చూపించి, అదిగో ఫలానా సమాజం మారాలని, అదిగో నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను ఆ సమాజాన్ని దర్శిస్తున్నా. ఫలానా కుటుంబంలో ఫలానా వాడు మారాలని, అదిగో భార్య ప్రార్థన చేస్తుంది, ఫలితంగా నేను వాడిని టార్గెట్ చేశా. ఇట్లా ఇక్కడ కాల్ చూపించి అక్కడ వర్క్ చేస్తాడు ఆయన. దేవుడికి అంత అవసరం ఏంటంటే, ప్రిన్సిపల్స్ని ఏర్పరిచిన దేవుడే వాటికి కట్టుబడి పనిచేస్తాడు. ఇది దేవుని పద్ధతి. తాను దేవుడైనంత మాత్రం ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడు. తన స్వభావానికి విరోధంగా ఏదీ చెయ్యడు. ఇప్పుడు వినండి, దేవా కఠినుడుగా ఉన్నాడు నాయన, మూర్ఖుడుగా ఉన్నాడయ్యా, మారట్లేదయ్యా, నువ్వు ప్రార్థన చేస్తాను. లేదా నా భార్య నాయన పేరుకి ఆడ మనిషే కానీ పెత్తనమంతా నా మీద ఆమె చేస్తుంది, తండ్రి నీకు స్తోత్రం నాయన, నన్ను అసలు ఏం నోరు తెరవనీయట్లేదు, ఆఖరి నేను చర్చికి పోతే విడాకులు ఇస్తానంటుంది నాయన, నన్నే చెడగొట్టేటట్టుంది, ఈ మూర్ఖురాలిని మార్చయ్యా అని నువ్వు ఓ భర్తగా ప్రార్థన చేస్తావు. కొంతమంది అట్టు ఉంటారులే కొన్ని ఇళ్లల్లో. మిమ్మల్ని అంటలేదు నేను, మళ్ళీ మీరు నాకెళ్ళి అట్లా చూడవాకండి. కొన్ని కుటుంబాల్లో ఉంటుంది అట్లాంటి పరిస్థితి. వాళ్ళ సంగతి చెబుతున్నాను నేను. ఇప్పుడు భర్త చేస్తాడు ఆమెను మార్చయ్యా అని, భార్య కూడా చేసేది. కొంతమంది మూర్ఖులైన భర్తల గురించి భార్యలు కూడా ప్రార్థన చేస్తారు మార్చని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ రక్షణార్థమై నీ ప్రార్థనా ఫలంగా వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళ రక్షణార్థమయ్యే శ్రమల్లోకి అనుమతిస్తాడు. ఇది మనం గ్రహించాలి. అన్యాయముగా అనవసరముగా దేవుడు నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడని విలాపవాక్యముల్లో ఉంది. టైంపాస్ కోసం ఒకడు ఏడిస్తే నవ్వుదామని ఒకడిని అగచాట్లో నెట్టడం దేవుడి తత్వం కాదు. దేవుడేం సైకో కాదు.
ఆయన మంచి హృదయము కలిగిన కన్న తండ్రి, మమతామూర్తి, కరుణా సంపన్నుడు, సుగుణాల మూట దేవుడు. అలాంటోడు ఎందుకు ఇట్లా అనుమతిస్తున్నాడు? ఎందుకు కొంతమందిని శ్రమల్లో నెడుతున్నాడు అంటే ప్రేమను బట్టే, రక్షణ కోసమే, మేలు కోసమే. భార్య ప్రార్థన చేసిద్ది, నెలలు చేసిద్ది, ప్రభా మాయనయ్యా అని మోకాళ్ళు వేసింది. దేవుడు వర్క్ మొదలు పెట్టగానే మళ్ళీ దేవుడు అవతల వాటికి పని మొదలు పెడతాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే, ప్రభా ఏం చేస్తున్నావు తండ్రి? అసలు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? నా భర్తకు అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి తండ్రి? ఏమో మళ్ళీ ప్రార్థన రివర్స్లో మొదలుపెట్టి. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నువ్వు ఏం అడిగావురా? ఆయన మార్చమని అడిగాను, మరి మార్చడానికి పని మొదలు పెట్టానమ్మా. మార్చమన్నాను కానీ మంచం ఎక్కిమన్నానా? కాదయ్యా, సాగుకోవటం కాళ్ళు ఇరగదీసి బెడ్ మీద ఎక్కించమన్నానా నేను? ఏంటి ప్రభా? ఒక్కొక్కడికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుందిరా, నీకు తెలియదమ్మా, నేను చేస్తా కదా, నీకెందుకు? నేను నమ్మనాయో వద్దు, నువ్వు నాకు ఆయన మారిన ముందుకు లేవాలి ప్రభా, ఆయన బాగుండాలి ప్రభా. సరిపో. చాలామంది ప్రార్థన ఒక రకంగా ఉంటుంది, దేవుడు పని మొదలు పెట్టగానే రివర్స్ ప్రార్థన మనమే చేస్తాం మళ్ళా. ప్రియులారా, ఇది నిజం. మీరు ఆలోచిస్తున్నారా? ఇంటి వాళ్ళని కదిలించమని మనమే అడుగుతాం, దేవుడు జోక్యం చేసుకొని వాళ్ళ హృదయాలను మెత్తన చేయటం ట్రై చేస్తే మళ్ళీ మనమే అడ్డుపడతాం. ఏడిచి మరి మనం ఒకటి గ్రహించాం, దేవుడు అన్యాయస్తుడు గాడు, నరులకు అనవసరంగా బాధనైనా విచారమునైనా కలగజేయడని మనం గ్రహించాం. వాక్యంలో ఉంది, చదువుతాం, కానీ మన గ్రహింపులో ఉండదు అది. దీనికి అనుగుణ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మంచి వాళ్ళనే కాదు, తేడా పడ్డ వాళ్ళని సైతం దేవుడు సేవ్ చేయటానికే ట్రై చేస్తాడు. సేవ్ చేయటానికే తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. ఏ విధం చేతనైనా సృష్టింపబడినటువంటి ఒక వ్యక్తిని సేవ్ చేసుకుని తన దగ్గరకు లాక్కోవటానికి ట్రై చేస్తాడు ఆయన. అది దేవుని మంచి మనసు. మనకు అవతలో కొంచెం తేడా వచ్చినా వీడు పోతాడు, ఖచ్చితంగా నరకానికి పోతాడు అంట. మనకి ఇంకేం తలుపులు తాళం మన దగ్గరే ఉన్నట్టు, ఇక అవకాశం ఆ తాళం మనకి ఇస్తే ముందు వాడిని మనమే లాగేస్తాం నరకంలో, పోరా ముందు ఇంక ఉండకూడదు నువ్వు. ఖచ్చితంగా డిసైడ్ చేస్తాం, వీడు ఖచ్చితంగా పోతాడు నరకానికి, ఏం ఖచ్చితంగా పోయింది నరకానికి అని మనం మనుషులు డిసైడ్ చేస్తాం. దేవుడు అంటాడు, నీకు మెంటలు వచ్చేట్టు అంటున్నావు, వాడు నా బిడ్డ, ఎట్లా వేసేది నరకానికి, ఎట్లనన్నా వాడిని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా నేను అంటాడు ఆయన. దీనికి నిరూపణ నినివే పట్టణస్థుల విషయంలో యోనా తీరు, మన తీరు అనమాట. ఇక దేవుడి స్పందన చూడండి. దుర్మార్గులైన నినివే పట్టణస్థులు నాశనం అయిపోవాలని యోనా కోరుకున్నాడు, కానీ దేవుడు కుడి ఎడమలు తెలియని 1,20,000 కంటే ఎక్కువ మంది పిల్లలు నా బిడ్డలు అన్నాడు దేవుడు. అన్యుల్ని ఎట్లా వదులుతాను యోనా? నీకేమి కారని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు నా బిడ్డలు, ఈ చేతులతో నిర్మించుకున్నాను వాళ్ళని అంటున్నాడు. ప్రతి మనుషుని విషయంలో దేవుని హృదయం అలా ఉంటుంది. అందరూ మంచి క్రమంలోకి రావాలని కోరుకుంటాడు, కానీ అందుకోసం అందరి విషయంలో ప్రయత్నం చేస్తాడు, కానీ కొందరు మాత్రమే ఆయన వైపు తిరుగుతారు, కొందరు వారి మూర్ఖ దశలో అలానే ఆగిపోతారు. ఆయన ఆ మూర్ఖత్వాన్ని దొళ్ళగొట్టడానికి కూడా తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయినా ఒకడు మారడం చేయగలిగింది ఏం లేదు, ప్రయత్నం దేవుడు చేస్తాడు నీ ప్రార్థనా ఫలంగా.